హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వరంగల్. వరంగల్కి ఒక చిన్న పని మీద వచ్చినుండే, నా పని అయితే అయిపోయింది. సో ఎట్లా ఇంత దూరం వచ్చినాం కాబట్టి నేను ఇంతవరకు అయితే వెయ్యి స్తంభాల గుడి అయితే చూడలేదు. భద్రకాళి టెంపుల్ చూసిన ఒకప్పుడు, అండ్ ఇంతవరకు అయితే నేను వెయ్యి స్తంభాల గుడి చూడలే. ఎట్లా ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి ఫస్ట్ వెయ్యి స్తంభాల గుడి చూసాము. అక్కడ నుంచి వెళ్ళి ఇంకా పక్కన ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో కొన్ని వరంగల్లో కొద్దిగా కవర్ చేసేద్దాం. సో ఇక్కడ వరంగల్ నేను బైక్ రెంటల్ తీసుకుందాం అనుకున్నా. 600 రూపీస్ చెప్పినాడు. నాకు ఉన్నది టైము ఈవినింగ్ 7 వరకే ఉంది టైము. సో నేను ఆ లోపు నేను లక్నవరం పోయి రాలేను నేను బండి పైన. సో బండి అయితే ఏం తీసుకుంటలేను. అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కూడా ఉంది. ఇక్కడ కింద మెన్షన్ చేస్తా చూడండి పేరు. సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఉన్నాయి వరంగల్, అండ్ బైక్ రెంటల్ కూడా ఉన్నాయి మనకి వరంగల్లో. అసలు నేను ఏమనుకున్నా కానీ మస్తు డెవలప్ అయింది అసలు వరంగల్ అయితే. ఇప్పుడు నేను ఇక్కడ రూమ్ కూడా తీసుకున్న వరంగల్లో. ఇక్కడ అంటే హన్మకొండ బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉంది. సితారా గ్రాండ్ అంట, దరిద్రంగా ఉన్నది. ఇక చూపించి కూడా వేస్ట్ మీకు ఈ రూమ్ కూడా. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వెయ్యి స్తంభాల గుడికి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తీసుకోండి షోన్ హౌర్ యు ఆల్, ఎలా ఉన్నారు? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయ్యి స్తంభాల గుడి కాకతీయులు కట్టించిన మొట్టమొదటి టెంపుల్. దీన్ని కట్టడానికి దాదాపు 70 సంవత్సరాల వరకు. టెంపుల్లో మనం ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద కోనేరైతే కనిపిస్తుంది. దాంట్లో అన్ని తాబెల్లే ఉంటాయి. అది చూసుకొని కొద్దిగా ముందుకెళ్తే నల్లని రాతితో చేసిన నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్లో మనం ఎక్కడ చూసినా కానీ మొత్తం మనకి పిల్లర్సే కనిపిస్తుంటాయి. టెంపుల్ లోపల కానీ బయట కానీ ఇలా నంబర్లు అయితే వేసి ఉంటాయి. దాదాపు 1000 పిల్లర్ వరకు అయితే ఉంటాయి. కానీ చాలా మటుకైతే డిస్ట్రాయిడ్ అయిపోయినాయి. మనం ఇక్కడ గమనిస్తే బయట నుంచి వెళ్ళి ఒక్క గుడికే ఎన్ని పిల్లర్లు ఉన్నాయో చూడండి. టెంపుల్ లోపలైతే ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలా ఉండదు. సో లోపలైతే ఇలా ఉంటుంది. శివుడి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది అసలు చూడడానికి. ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసేసుకున్నా. పెద్దగా లైన్ అయితే ఏం లేదు, చాలా తక్కువ ఉండే రష్. టెంపుల్ అయితే రోడ్కి పక్కనే ఉంటుంది చూడండి. వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, రోడ్కి పక్కనే ఉంటాయి. ఈ వెయ్యి స్తంభాల గుడి నుంచి వెళ్ళి భద్రకాళి టెంపుల్ 2 కిలోమీటర్స్ ఉంది. షేరింగ్ ఆటోస్ బాగానే ఉన్నాయి. 30 రూపీస్ తీసుకోండి అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు షేరింగ్ ఆటోలో. అక్కడ మెయిన్ రోడ్ పైన డ్రాప్ చేశాడు కమాండ్ దగ్గర. అక్కడ నుంచి వెళ్ళి కొంచెం లోపలికి నడుచుకుంటూ పోవాలి. ఈ భద్రకాళి టెంపుల్లో అమ్మవారు చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. 9 అడుగుల ఎత్తులో మనకి దర్శనం ఇస్తారు. అండ్ దర్శనం చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలా అర్ధచంద్ర ఆకారంలో బొట్టు పెడతారు. భద్రకాళి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని నేను వరంగల్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోయినా. సో ఇక్కడ ఏంటంటే వరంగల్ ఫోర్ట్. ఇది ఫోర్ట్ అంటే నేను ఫోర్ట్ ఉంటుందేమో అనుకున్నా, బట్ ఇక్కడికి వస్తే ఇది ఒకటి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది. చిన్న ఒక మ్యూజియం లాగా. అంటే మ్యూజియం అంటే అక్కడక్కడ కొన్ని ఒరిజినల్వే ఉన్నాయంట, అండ్ కొద్దిగా ఇట్లా సెట్ చేసి పెట్టినారనమాట. కొన్ని ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని సెట్ చేసి పెట్టినారు. ఇట్లా ఈ టెంపుల్ పైకప్పున ఉంటుంది చూడండి, గర్భగుడి పైన అట్లాంటివి. అండ్ మెయిన్గా వరంగల్ అంటే మనకు గుర్తుకొచ్చేది అది. అలాంటివి 4 దిక్కుల 4 ఉన్నాయి అన్నమాట.
ఫోటోషూట్కి అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ గమనిస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాళ్ళు ఉన్నాయన్నమాట. ఒక దగ్గర ఏమో బ్లాక్ కలర్లు ఉన్నాయి, ఇంకో దగ్గరనేమో పింకిష్ కలర్లు ఉన్నాయి మొత్తం. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. ఈ వరంగల్ ఫోర్ట్‌కి పక్కనే స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది. ఈ 3 గూడా ఒకే చోట ఉంటాయి. ఒకవైపేమో వరంగల్ ఫోర్ట్, ఇంకొక వైపేమో శంభులింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ దాని పక్కనే ఏకశిల చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంటుంది. ఈ చిల్డ్రన్ పార్క్‌లోనే మనకి ఇక్కడ మెట్లయితే కనిపిస్తున్నాయి గదా! కొద్దిగా కష్టపడి పైకి వెళ్తే ఇక్కడ మనకి ఈవినింగ్ టైంలో సన్‌సెట్ వ్యూ చాలా బావుంటుంది. అండ్ ఒకప్పుడు ఇక్కడ టెంపుల్ ఉండేదేమో బట్ లోపలైతే ఎలాంటి విగ్రహం అయితే లేదు. ఇక్కడ వరంగల్‌కి దగ్గరలో ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా చూడడానికంటే ఉన్నాయి. బట్ నాకు టైం కుదరలేక నేను వెళ్ళలేదు. లైక్ రామప్ప టెంపుల్, లక్నవరం లేక్, మేడారం, బోర్తా వాటర్ ఫాల్స్. ఎవరైతే రామప్ప టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటున్నారో హనుమకొండ నుండి ములుగు వెళ్ళాలి. ములుగు నుండి పలంపేట బస్ ఎక్కితే మనము రామప్ప టెంపుల్‌కి వెళ్ళొచ్చు. హనుమకొండ నుండి రామప్ప టెంపుల్ 60 కిలోమీటర్స్ వరకైతే ఉంటుంది. అండ్ అలాగే రామప్ప టెంపుల్ నుంచి లక్నవరం లేక్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.